చిన్న కొట్టు జాబ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు అందులో వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్. హలో రేమా జాబ్ వచ్చిన నిజంగా ఎంత సాలరీ? 1 lakh. థ్యాంక్ యూ సో మచ్ రామా. ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేసింది. హలో కొట్టేశాడే నిల్చున్నాడు, జాబ్ కొట్టేశాడు. నేను చెప్పు, పండగకి ప్యాకేజ్తో సహా 12 లక్షల ప్యాకేజ్తో సహా. హలో జాబ్ కొట్టాను. ఇంతగా సంతోషపడుతుంటే ఏం మాట్లాడదంటే? హలో ఏమైంది హలో హలో మనకి అందుకేమైంది ఎప్పుడు జరిగింది అని చెప్పాను. మా నాన్నకి 1 నెల ట్యాప్ చేయమన్నా నాన్న. మనం చెప్పాను, మన నెలకు 1,00,000 రూపాయలు మా జాబ్ అని. మరి నాకు ఎందుకు కాల్ చేయలేదు మమ్మీ? మరి చెప్పా కదా మమ్మీకి. ఎప్పుడు జరిగింది మరి ఉంది మధ్యాహ్నం మా నీకు చెప్పా. నాన్న ఉన్నాడు. ఒక్కసారి మా నాన్న, ఒక్కసారి నాన్నకి, ఒక్కసారి మా నాన్న, ఒక్కసారి చెప్పు మా కట్టేస్తా అని చెప్పాను కదా మా నాన్నకి. ఇక్కడ మన లోకేష్ గారి యాడ్ చూసి అతను చాలా మూవీస్ అయితే డైరెక్షన్ చేయడం జరిగింది. నేను సోషల్ మీడియాలో యాడ్ రన్ అవుతుంటే చూశాను. సార్ ఫిల్మ్స్ కూడా బాగానే ఉన్నాయని టాక్ ఉంది. సో నేను ఇక్కడికి రావడం ఏంటంటే అక్కడ యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మేము ఒక టీం తీసుకున్నాం. ఆ టీం వచ్చేసి ఇక్కడ చైల్డ్హుడ్ నుంచి క్యారెక్టర్స్ ఉంటారనమాట. హీరో హీరోయిన్కి ఇష్టం ఉంటుంది, బట్ ఒకరికొకరు చెప్పుకోరనమాట. బట్ ఇప్పుడు ఒక ఏజ్లో ఉంటారు, ఇప్పుడు ఎవరు వాళ్ళ కెరియర్ చూసుకోవాలి. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పుకోలేమని చెప్పేసి ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంది అనమాట. అదే ఇప్పుడు సీన్ మేము క్రియేట్ చేయబోతున్నాం. మీ ఫోన్ నెంబర్ మేడం? మా ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8121685899. నేను గట్టిగా చెప్పు. మై నేమ్ ఈజ్ మనోజ్ కుమార్ అలా చెప్పు. సీనియర్ ఒక్క నిమిషం సార్. గట్టిగా చెప్పాలి. ఏంటి రమ్మన్నా ఇంకొకటి మాట్లాడాలి, అది ఎలా చెప్పాలని అర్థం కావట్లేదు. అవును ఏంటి చేతిలో ఫ్లవర్స్? చెప్పాలంటే చాలానే ఉన్నాయి. చెప్తాను, చెప్పాలని నాకు కూడా ఉంది. తమరు ఏదైనా చెప్తారు కానీ అదంతా ఇంకేం కానీ ఫస్ట్ టీ చెప్పు. చిన్నప్పుడు చేసింది ఇంకా రాలేదనుకుంటా. చోటుకి టైం ఉంది, సీరియస్గా మాట్లాడుతున్నాను. అర్థం చేసుకో. ఫస్ట్ నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. రమ్మన్నా
ఈరోజు పట్టింది చెప్పడానికి. అప్పుడు చూద్దాం అనుకున్నాను, ఆ సిచ్యువేషన్ టైంలో వచ్చాను. అప్పుడు నాకు చాలా ఇష్టం. ఓకే స్టార్ట్. ఒక్కసారి ప్రజల సమస్యలు తీసుకున్నాడు అంటే అది ఖచ్చితంగా చేస్తాడని ప్రజలు నమ్ముతారు. అలాంటి మొండి కళను బయట పెట్టిన ధైర్యం నాకు తెలిసి ఏ గుండెకి కూడా ఉండదు. ఒకవేళ బయట పెట్టే ఆ కళ తోడుగా ధైర్యం, తెగింపు, బలం ముందు నిలబడతాయి. కాంప్రమైజ్ మనకి వీడి కొట్టుకున్నట్లే అలా చేసుకుంటూ ఇప్పుడు నాకు మన ఏరియాలో ఉన్నాం. మన ఏరియా మన చెప్పు. My name is Manaswini. I'm in 4th class చదువుతున్నాను. స్టార్ట్. నా బుక్కి రంగు వయసు ఎప్పుడు లేదు. ప్రతిసారి తీసుకుంటూ నేను ఈసారి కానీ నా కీలింగ్ అనుకోగానే టీచర్ పై చెప్తా. నీ కథం చేసేస్తుంది. ఓ నువ్వు మాత్రం ఇప్పుడు నా బుక్ని ఏమైనా చేసిందల్లా తున్నదంటారు టీచర్ నేను. ఈసారి మనమే విజయం. యా సూపర్ సూపర్. మీ పేరు టేక్. నా పేరేంట్రా? నా పేరు బుమ్ క్లైమాక్స్ కాదా? నా పేరు క్లైమాక్స్ బుమ్. నా పేరేంటి? ఓకే టేక్. నా పేరేంట్రా? ఫస్ట్ డౌట్ అది పేరు పేరు క్లైమాక్స్ బుమ్ అంట. బూమ్ బూమ్ క్లైమాక్స్. ఆ బుమ్ బుమ్ క్లైమాక్స్ అంట ఫస్ట్. మళ్ళా అయినప్పుడు క్లైమాక్స్ బుమ్ బుమ్ అంట. టేక్. నా పేరేంట్రా? ఈ పేరు బుమ్ బుమ్ క్లైమాక్స్ కాదురా. నా పేరు క్లైమాక్స్ బుమ్ బుమ్. నా పేరేంటి? క్లైమాక్స్ బుమ్ బుమ్. ఇంకోసారి. క్లైమాక్స్ బుమ్ బుమ్. నీకు యూనిఫామ్ ఉంది.